సరే ఈ మధ్య చాలామంది హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఏమేం వ్యాధులు దాంట్లో వస్తాయి, దాంట్లో కవర్ అవుతాయి అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ చాలామంది మిస్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఫుల్ కవరేజ్ వస్తదా? లేకపోతే కన్సల్టెన్సీ ఫీజులు గూడా వస్తాయా? లేదా? ఎంతవరకు అనేది చూసుకుంటారు తప్పితే, ఇప్పుడు రకరకాల వ్యాధులొస్తున్నాయి. బట్ ఇప్పుడు మనం క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, క్యాన్సర్ కవర్ అయ్యేలాగా, అన్ని రకాల క్యాన్సర్స్ కవర్ అయ్యేలాగా ఇన్స్యూరెన్స్ అంటే ఏం చూసుకోవాలి దాంట్లో? సో ఫస్ట్ కంపెనీ యొక్క రెప్యుటేషన్ చూసుకోవాలి. ఇట్స్ మార్కెట్ లీడర్ ఆర్ నాట్. హ్మ్. సెకండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది చూసుకోవాలి. 95% కన్నా ఎక్కువగా ఉండాలండి. ఓకే. క్యాష్‌లెస్ ఫెసిలిటీ ఉందా లేదా చూసుకోండి. వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండాలి. ఈ క్యాన్సర్ రాంగానే ఈ వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే పేమెంట్స్ లేకుండా చూసుకోవాలి. ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ అంటే అడ్మిషన్‌కి ముందు కనీసం ఒక నెల, అడ్మిషన్ తర్వాత 2 మంత్స్ కవరేజ్ అయ్యేలాగా ఉందో లేదో చూసుకోవాలి. సమ్ ఇన్సూర్డ్ ఎంత ఉంది, దానికి ఎంత తక్కువ ప్రీమియం చేస్తే టాపప్ అవైలబిలిటీ ఉంటుంది అనేది చూసుకోవాలి. చుట్టుపక్కల అంటే ఇంటి దగ్గర ఇంకా వర్క్ ప్లేస్‌లో పెద్ద హాస్పిటల్స్ నెట్వర్క్ అనేది కవరేజ్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే పోర్టబిలిటీ, మీకు ఆ ఇన్సూరెన్స్ నచ్చలేదు, ఇంకా బెటర్ ఇన్సూరెన్స్ ఉంది అంటే దీని నుంచి దానికి షిఫ్ట్ అయ్యేలాగా పోర్టబిలిటీ ఫీచర్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఓహ్! పోర్టబిలిటీ కూడా వస్తున్నాయా సార్ ఇప్పుడు? వస్తున్నాయి. ప్లీజ్ చెక్.